హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి 3 కొత్త రూల్స్ అండ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అలాగే సెప్టెంబర్ నెలలో రేషన్ తీసుకుంటున్న వారికి ఏపీ కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తాజాగా రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది. ఇలాగా మీరు వెంటనే వీడియోని లైక్ చేసేయండి. అలాగే మొదటిసారి ఛానల్ విజిట్ అయిన వారు వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డు లేని వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అలాగే రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో మనకేంటంటే సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రజా పంపిణీ ద్వారా అందించే రేషన్ సరుకుల పంపిణీ మనకేంటంటే ప్రతి నెల బియ్యం, పంచదార అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే బయట మార్కెట్ లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మనకి కందిపప్పు మరియు ఆయిల్ తదితర నిత్యావసర సరుకులు ఏంటంటే బహిరంగ మార్కెట్ లో తక్కువ ధరకే అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పౌర సరఫరాల శాఖ అయితే ఇప్పటికే టెండర్లు కూడా ఆహ్వానించింది. ఇక ఇప్పటికే బహిరంగ మార్కెట్ లో కందిపప్పు 180 రూపాయలు, అలాగే చక్కెర 60 రూపాయల వరకు చేరుకుంది. దీంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ధరను నియంత్రించేందుకు కృషి చేస్తుంది. అలాగే మనకేంటంటే రేషన్ ద్వారా కిలో కందిపప్పు 67 రూపాయలకే, దీంతో ప్రభుత్వం రేషన్ సరుకుల ద్వారా కిలో కందిపప్పు 67 రూపాయలకే సబ్సిడీ, అలాగే పంచదారను 17 రూపాయలకే అందించాలని అయితే నిర్ణయించింది. దీనికి మనకి జూలై నుంచి అంటే అక్టోబర్ వరకు ఏంటంటే పౌర సరఫరాల శాఖ ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు అయితే ఆహ్వానించింది. మొత్తం 22,500 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 17,538 మెట్రిక్ టన్నుల పంచదారను సేకరించాలని ఏపీ పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఐసిడిఎస్ లబ్ధిదారులకు ప్యాకెట్ల రూపంలో అయితే మనకి కందిపప్పు విలువ సుమారు 394 కోట్ల మేర ఉంటుంది. ఇక కందిపప్పుకు సంబంధించిన టెండర్ విలువ 100 కోట్లు దాటితే దానికి సంబంధించి మనకేంటంటే చట్ట ప్రకారం న్యాయ సమీక్షకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో పౌర సరఫరాల శాఖ ఈ టెండర్ వివరాలను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ నుంచి అనుమతులు లభించినా మనకేంటంటే టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో మనకు ఆగస్టు నెలలో అయితే ఈ రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ఈ రేషన్ సరుకులు ఏంటంటే మనకి టెండర్ ప్రక్రియ మొదలైతే సెప్టెంబర్ నెలలో అర్హులైన వారందరికీ మనకేంటంటే తక్కువ ధరకి ఏంటంటే కందిపప్పు, అలాగే పంచదార, ఆయిల్ ప్యాకెట్, కొన్ని దగ్గర రాగులు, జొన్నలు కూడా అయితే సరఫరా చేయనున్నారు. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత రేషన్ కార్డు స్థానాల్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని అయితే ఏపీ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇక పండుగలకు సంబంధించి గతంలో ఏవైతే మనకి చంద్రాన్న కానుకలు ఇచ్చేవారో వాటిని తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సరఫరాకు రంగం సిద్ధం చేస్తుంది. ఇక రేషన్ కార్డుదారుల కష్టాలకు చెక్ పెట్టేందుకు టీడీ ప్రభుత్వం సరికొత్త ప్లాన్ తో ముందుకు వస్తుంది. ఇందుకు అనుగుణంగానే ఏంటంటే మనకి గతంలో ఏంటంటే పెళ్లైన వారికి అలాగే ఒంటరి మహిళలకు రేషన్ కార్డులు మంజూరు చేయడం, అలాగే పేర్లు మార్పులు చేయడం సాధ్యం కాదని, సర్వర్లు పనిచేయడం లేదని చెప్పేవారు. వీటన్నిటికీ బ్రేక్ చెప్తూ తాజాగా టీడీపీ ప్రభుత్వం ఏంటంటే కొత్తగా పెళ్లైన వారికి కొత్తగా రేషన్ కార్డులు, అలాగే ఒంటరి మహిళలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇక పెళ్లైన వారి మహిళలు ఎవరైతే ఉంటారో వారి తల్లిదండ్రుల కార్డుల నుంచి సపరేట్ చేసి తొలగించడం, అలాగే ఒంటరి మహిళలకు ప్రత్యేకంగా కార్డులు జారీ చేసే ప్రక్రియను త్వరలోనే ప్రారంభించారు. ఇక బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఏంటంటే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని కూడా మనకి దసరా నుంచి ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి దీపం గ్యాస్ కనెక్షన్ ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రమే ఏంటంటే ఉచితంగా 3 సిలిండర్లు పొందే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు మార్పులు చేర్పులు కొత్తగా అప్డేట్ చేసుకునేవారు, అలాగే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే మనకి త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పోర్టల్ కూడా అయితే ప్రస్తుతానికి రన్నింగ్ లో ఉంది. కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలనుకున్నా లేదా పాత రేషన్ కార్డులో మార్పులు చేయాలన్నా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ గ్రేట్ డే.